సికింద్రాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీ ఈటెల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీలో జరిగిన విద్యార్థుల నిరసనల వెనుక విదేశీ హస్తం ఉందని రామచంద్రరావు ఆరోపించారు. యూత్ కాంగ్రెస్ నిరసనల వల్లే కేంద్రం దిగొచ్చింది అనడం వాస్తవం కాదని, నీట్ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంలో తమ పార్టీ ఎంతో చిత్తశుద్ధితో వ్యవహరించిందని స్పష్టం చేశారు. అలాగే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం ఆయన వ్యక్తిగత విషయమని రామచంద్రరావు పేర్కొన్నారు. అనంతరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా ఈటెల విమర్శలు గుప్పించారు. విద్యార్థులకు చెల్లించాల్సిన 1,200 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, 4,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుందని ఈటెల మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రేవంత్ రెడ్డి వెంటనే తన విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలి అని ఈటెల డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ రోజుకో క్యాండిల్ ర్యాలీ చేయడం కాదని, భవిష్యత్తులో విద్యార్థులే ఆ క్యాండిల్స్తో ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని ఈటెల హెచ్చరించారు. యువతకు దేశభక్తి భావన పెరగాలి. దేశభక్తితోనే మన దేశాన్ని కాపాడగలుగుతాము. దేశము పెరగాలంటే, ముందుకు పోవాలంటే జాతీయ భావమే యువతలో పెరగాలి. అటువంటి ఒక దేశాన్ని మనం ఈరోజు నిర్మాణం చేసుకోవాలి. కాబట్టి ఈ కార్గిల్ విజయ దివస్ ఏతుందో ఈరోజు దేశంలో ఉన్న యువకులకు జాతీయ భావం కలిగేటటువంటి ఒక రీతిలో దీంతో ప్రేరణ పొందాలని చెప్పేసి కూడా ఈ దివస్ కార్గిల్ విజయ దివస్ నాడు నేను ప్రజల్ని, విద్యార్థుల్ని, యువకుల్ని కోరుతా ఉన్నాను. ఇలా కార్గిల్ విజయోత్సవ దినం భారత మాత ముద్దు బిడ్డలుగా భారత మాత కాపాడంలో 140 కోట్ల ప్రజల స్వేచ్ఛ స్వతంత్రాలను కాపాడంలో ఇవాళ ఆనాడు సైనికులు చేసినటువంటి త్యాగాలు మరవలేనివి. ఇవాళ ఇంతకుముందు మా అధ్యక్షులు రామచంద్రరావు గారు చెప్పినట్టుగా ఈ భారత మాత ముద్దు బిడ్డలుగా ఇలా ఆర్మీలో పనిచేస్తున్నటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో ఇవాళ కుటుంబాల కంటే కూడా, బంధాల కంటే కూడా దేశమే ముఖ్యమని చెప్పి వాళ్ళు ఏదైతే చేస్తూ ఉన్నారో రాబోయే కాలంలో వాళ్ళ త్యాగాలకి, వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటాలకి యావత్ జాతి వాళ్ళకి అండగా ఉంటుంది. ఈరోజు కార్గిల్ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ ఉన్నాం. భారత మాత బిడ్డలుగా జాతీయ భావాన్ని, ఇవాళ నేషనలిజాన్ని మనం గుండెల్లో నింపుకొని ఈ